Hello guys, today day 14, 365 days of coding challenge. Today question ఏంటంటే move zeros at the end. Time complexity it is order of n takes and order of 1 constant space complexity it takes. So coming to code here class name it is a move zeros and the method for the static void move zeros. Also main function. Coming to main function here మనం ఇక్కడ ఎలిమెంట్స్ అనేది ఇచ్చుకుంటాం. అరే నెంబర్స్ వచ్చేసి 0 1 0 3 12. సో ఇక్కడ ఏంటంటే మన ఫైనల్గా అవుట్పుట్ ఏం రావాలి 1 3 12 0 0. దిస్ ఈజ్ ది ఫైనల్ అవుట్పుట్ బికాస్ మనం జీరోస్ అన్నిటిని లాస్ట్కి మూవ్ చేస్తున్నాం. వీఆర్ మూవింగ్ ది జీరోస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది అరే. సో హియర్ వీఆర్ పాసింగ్ ది ఆర్గ్యుమెంట్స్ నెంబర్స్. సో కమింగ్ టు హియర్ ఇట్ ఈస్ ఎ మెథడ్ కాలింగ్ దే మూవ్ జీరోస్ ఆఫ్ ఇంట్ నెంబర్స్. అది మనం లాజిక్లోకి వస్తే స్టార్టింగ్ వచ్చేసి జే వాల్యూ 0 ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి i ఈక్వల్స్ టు 0 అప్ టు ది నెంబర్స్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. హియర్ కమింగ్ టు లాజిక్ ఇఫ్ నెంబర్స్ ఆఫ్ i నాట్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఇప్పుడు నెంబర్ ఆఫ్ i అంటే ఏంటి 0. సో నెంబర్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్స్ టు 0. ట్రూ నా ఫాల్స్ మనం ఇక్కడ చెక్ చేద్దాం. నెంబర్ ఆఫ్ 0 ఏంటి, నెంబర్ ఆఫ్ i ఏంటి 0. సో 0 ఇండెక్స్లో వాల్యూ 0. సో ఇట్ ఈస్ ఏ ఈక్వల్స్ టు 0. సో ఈ కండిషన్ అనేది వర్క్ కాదు. సో మళ్ళీ పోతుంది, మళ్ళీ ఇటరేట్ అవుతుంది. మళ్ళీ ఇటరేట్ అయ్యి ఏమవుతుంది i j ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో మళ్ళీ ఇటరేట్ అయినప్పుడు i ఈక్వల్స్ టు 1 అవుతుంది. హియర్ ఇస్ ది అప్డేషన్ హియర్ i ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఏంటంటే నెంబర్స్ ఆఫ్ i నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు i ఏంటి నెంబర్స్ ఆఫ్ 1. సో నెంబర్స్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్స్ టు 0. నెంబర్స్ ఆఫ్ 1లో ఏముంది హియర్ వీఆర్ టేకింగ్ ద 0 1 2 3 4. నెంబర్స్ ఆఫ్ 1లో ఏముంది 1. సో ఇట్ ఈస్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. ట్రూనే కదా, ట్రూ అయినప్పుడు లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇంటూ స్వాప్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఆఫ్ i. నెంబర్స్ ఆఫ్ i ఈక్వల్స్ టు నెంబర్స్ ఆఫ్ j. నెంబర్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు టెంప్. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనం ఇక్కడ చూద్దాం. ట్రేసింగ్ ఏంటంటే ఇంటూ స్వాప్ ఈక్వల్స్ టు నెంబర్స్ ఆఫ్ i. నెంబర్స్ ఆఫ్ iలో ఉన్న వాల్యూ ఏంటి 1. సో 1 అనేది స్వాప్లో వేరియబుల్లోకి పోతుంది. నెక్స్ట్ ఏంటి నెంబర్స్ ఆఫ్ i ఈక్వల్స్ టు నెంబర్స్ ఆఫ్ j. j అంటే ఏంటి 0. సో నెంబర్స్ ఆఫ్ 0లో నెంబర్స్ ఆఫ్ j అంటే నెంబర్స్ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఏంటి 0 కదా. సో ఈ 0 అనే వాల్యూ నెంబర్స్ ఆఫ్ iలోకి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి నెంబర్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు టెంప్. టెంప్ అంటే ఇక్కడ నేను ఒక మిస్టేక్ వేసాను. ఏంటంటే టెంప్ వచ్చేసి స్వాప్ అనమాట. సో హియర్ ఇట్ ఈస్ దేర్ టెంప్. సో నెంబర్స్ ఆఫ్ j ఈక్వల్స్ టు స్వాప్. సో ఈ స్వాప్లో ఉన్న వాల్యూ ఏముంటుంది నెంబర్స్ ఆఫ్ i అంటే 1 కదా. సో 1 అనే వాల్యూ జలోకి పోతుంది వెళ్ళి నెక్స్ట్ j ప్లస్ ప్లస్. ఇక్కడ ప్రాసెస్ మొత్తం చూస్తే ఇక్కడ స్వాప్ అవుతుంది. ఏమేమి స్వాప్ అవుతుంది 0 1 ఉంటే స్వాప్ అవుతుంది అనమాట. 1 0గా మారుతుంది. మిగతా ఎలిమెంట్స్ మొత్తం సేమే 3 12. సో ఎలిమెంట్స్ మొత్తం సేమ్ అనమాట. జస్ట్ ఈ రెండు స్వాప్ అవుతాయి. అట్లా మనం త్రూ అవుట్ ది కండిషన్ మనం నెంబర్స్ డాట్ లెంత్ అరే డాట్ లెంత్ వరకు కండిషన్ మొత్తం ట్రేసింగ్ చేసి చెక్ చేస్తాం, స్వాప్ చేస్తాం. ఒకవేళ నువ్వు 0 ఉంటే మూవ్కి ఎండ్ అవుతుంది, లేదు అనుకోండి అక్కడే ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈస్ ది ప్రాసెస్ హియర్. ది